గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ ఈరోజు స్పెషాలిటీ అయితే లేట్ అయింది. గురజాడ అప్పారావు గారు, ఈయన పుట్టింది వచ్చేసి విశాఖపట్నం, అండ్ చనిపోయింది వచ్చేసి విజయనగరం అనమాట. 30th నవంబర్లో అయితే చనిపోయారు ఆయన. దాదాపు 110 years అవుతుంది ఆయన చనిపోయి కూడా. అంటే 1815లో చనిపోయారు అనమాట. 1915లో చనిపోయారు. సారీ ఫర్ ద మిస్టేక్. 1915లో చనిపోయారు అనమాట. సో గురజాడ అప్పారావు గారి గురించి మనకు తెలిసిందే. అప్పట్లో కన్యాశుల్కం అని చెప్పి ఒకటి ఉండేది. అదేంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా డబ్బులు పాలు పడుతున్నారులేండి. చిన్న చిన్న పిల్లల్ని 10 years 12 years 13 years చిన్న చిన్న ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని రేపు మాపు చచ్చిపోయే ముసలోళ్ళకి ఇచ్చి చేసేవాళ్ళు. దీన్నే మనం కన్యాశుల్కం అంటాం అనమాట. అంటే చిన్న చిన్న పిల్లల్ని అమ్మేయడం. అలా చదువుకునే ఏజ్లో వాళ్ళు చదువుకోనివ్వకుండా పెళ్ళిళ్ళు చేసేసి 11 years 12 years కలిగి ఆ ఏజ్లో ఏం తెలుస్తుంది, అయినా సరే ఆ ఏజ్లో అమ్మేయడాన్ని కన్యాశుల్కం అంటాం మనం. అలా ఉండేది ముందు పాతకాలంలో. కానీ గురజాడ అప్పారావు గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కన్యాశుల్కం అయితే తగ్గిందనమాట. ఆయన తెలుగు రచయిత అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన చాలా రచయితలు అయితే చేశారు. అందుకని ఆయన వైజాగ్లో పుట్టారు. మన తెలుగు బిడ్డగా మనం గర్వించాలన్నమాట. ఆయన పుట్టింది తెలుగు స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో. అండ్ చనిపోయింది వచ్చేసి వైజాగ్లో పుట్టారు, విజయనగరం చనిపోయారు. నాకు ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతుంటే విజయనగరం, ఏమనుకోకండి. అండ్ అటు నుంచి వచ్చేసి ఈరోజు 110th డెత్ డే అనమాట అయింది. జోహార్ సార్, అమర్ రహే. అండ్ సెల్యూట్ కూడా చేయాలి ఆయనకి. ఎందుకంటే కన్యాశుల్కం అనేది నార్మల్ మూఢనమ్మకం కాదనమాట. అది అప్పట్లో సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి, థర్డ్ మ్యారేజ్ ముసలి వాళ్ళకి, రేపు మాపు పోతారనుకున్న వాళ్ళకి ఇచ్చుకునేవాళ్ళు అమ్మాయిలను. ఇప్పుడు కూడా డబ్బులు ఉంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారులేండి అమ్మాయిలను. పశువుల కంటే దారుణంగా అమ్మేస్తున్నారు, అది వేరే మ్యాటర్. సో అది ఇప్పుడంటే బెటర్. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. ఎవరు నచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు, లేదా ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. ఇంతకుముందు ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ లేని టైంలో కూడా అట్లా చేసేవాళ్ళు అనమాట. సో నేను దాన్ని అయితే ప్రోత్సహించను. అండ్ అది ఎట్లా అంటే కన్యాశుల్కం మీన్స్ నథింగ్ బట్ వీళ్ళే ఎదురు కట్నాలు ఇచ్చి, అంటే ఆ ముసలోడు ఎవడైతే ఉంటాడో ఆడ ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు అనమాట. ఎదురు కట్నాలు అప్పటి నుంచే ఉన్నాయి, ఇప్పుడే కాదు. ఇప్పుడైతే అమ్మాయిలకు మేము ఎదురు కట్నాలు ఇవ్వాల్సి వస్తుందిలే అండి, అది ఇప్పుడు సిచ్యువేషన్ అదనమాట. సో కన్యాశుల్కం ఈజ్ ఎ గ్రేట్ డిజాస్టర్ అని చెప్పుకోవాలి మన దేశంలో అప్పట్లో ఉన్న నమ్మకాల్లో. సో ఆయన 1915లో అయితే చనిపోయారనమాట. సో ఇదే నాకు ఈయన గురించి తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.